శారదే పాహిమాం శంకరా రక్షమాం. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య జయంతి సందర్భంగా 2023 ఏప్రిల్ 25వ తారీఖున ఆయన జయంతి సందర్భంగా కాశీలో భక్తులందరూ సమావేశమై హోమాల 21వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా వరుసగా 5 హోమాలు, గణపతి హోమం, రుద్ర హోమం, చండీ హోమం, సుదర్శన హోమం, సౌరం హోమం, ఈ 5 హోమాలను కూడా నిరాటంకంగా, అద్భుతంగా, బ్రహ్మాండంగా, శాస్త్రోక్తంగా నిర్వహించి జయంతి వేడుకలను 5 రోజులు శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి యొక్క ప్రవచనం కాశీలో శంకరులు అనేటువంటి సబ్జెక్టు మీద ఆయన చెప్పిన ఎన్నో తెలియని విషయాలను, తర్వాత కాశీ మహాత్మ్యం గురించి అద్వైతంలో ఊలలాడించారు 5 రోజులు శంకరుల వారి గురించి చెబుతూ. నా మట్టుకు నేను తుడిగాలికి కొట్టుకు వచ్చిన ఎండుటాకు వలె కాశీలో వచ్చిపడ్డం జరిగింది. ఇది కేవలం గురు అనుగ్రహం ఉంటేనే సాధ్యపడుతుంది. శంకరాచార్యుల జయంతి సందర్భంగా పుష్కర గంగలో స్నానం కోసమని చెప్పి సాయంత్రం శంకరాచార్యులను తీసుకుని కూడా అందరము కలిసి గంగా నది మీద గురువుగారితో నావలో ప్రయాణిస్తున్నప్పుడు భవసాగరాన్ని దాటిస్తున్నటువంటి సద్గురు కనిపించారు నాకు అక్కడ. బంగారయ్య గారు గురువు గారితో నావలో ప్రయాణం చేస్తున్నప్పుడు భవసాగరాన్ని దాటిస్తున్నటువంటి నాకు జగద్గురువులు దర్శనం అనిపించింది అక్కడ. ఇంత మంచి యజ్ఞాలలో, ఈ 5 హోమాలలో నేను కూడా ఒక సమిధనైనందుకు నాకు బాగా చాలా ఆనందంగా ఉన్నది. కేవలం ఈ అవకాశం నాకు బంగారయ్య గురువు గారి ద్వారానే లభించింది. ఆయన సావాసం దొరికినప్పటి నుంచి, ఇవన్నీ వింటున్నప్పటి నుంచి నాకు కలిగిన ఫీలింగ్, తెలివి యొకింత లేడియడ కరిభంగి అయి సర్వమున్ తెలిసి తినంచు విహరించి తిన్ తొల్లి ఇప్పుడు ఉజ్వల మతిలైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనైతి గతమయ్య నితాంత గర్వముల్. ఈ కార్యక్రమంలో క్షుద్బాద్ అంటే ఏమిటో తెలియకుండా అందరికీ